దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలన్నీ వారిని కోరితే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా నేను ముఖ్యమంత్రిగానే ఉంటానని చెప్పి ముఖ్యమంత్రిగా ఉన్నానని కోసినటువంటి కోతలు కోయకుండా కోసినటువంటి చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి మరి 9 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి అయ్యా ఏ స్థాయికి ఎదిగావు నాయనా అని వాళ్ళు అడుగుతా ఉన్నా. చివరికి బజారు మూకలు రాళ్లు విసిరే స్థాయికి, ఆ బజారు మూకలకు నాయకత్వం వహించే స్థాయికి అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ఎదిగినందుకు తెలుగు ప్రజలు గర్వపడాలో బాధపడాలో ఆలోచించుకోవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు హైటెక్ ముఖ్యమంత్రి అని, చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా పరిపాలన చేశారని తెలుగుదేశం వారు చెప్పి సంతోషపడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ బజారు మూకల స్థాయికి, బజారు రౌడీల స్థాయికి దిగజారిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఫోటోలను ఇవాళ అల్లరి మూకలు, విధ్వంసకాండ చేసేటటువంటి వ్యక్తులు, బజారు రౌడీలు ఫోటోలు పెట్టుకొని పూజించుకునే స్థాయికి నువ్వు ఎదిగిపోయినందుకు అయ్యా తెలుగుదేశం కార్యకర్తలారా మీరు గర్వపడతారో సిగ్గుపడతారో ఒక్కసారి ఆలోచించుకోమని మనం చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్తున్నా, మీరు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి పెద్ద మనిషివి, దురదృష్టమో అదృష్టమో ప్రజల దురదృష్టమో చేశావు. 9 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నావు, ఇంకొక సంవత్సరం పాటు ప్రతిపక్ష నాయకుడిగా గ్యారంటీగా ఉంటానని అనుకుంటున్నటువంటి నువ్వు చివరికి ఇలాంటి నీచమైన దాడులు నీ సమక్షంలో, ఎక్కడో తెలుగుదేశం కార్యకర్తలు చేస్తే అది వేరే విషయం, నీ సమక్షంలో అంతకు ముందు 5 రోజుల నుంచి సాక్షి మీద నువ్వు అవాకులు చవాకులు పెలుతూ వారిని రెచ్చగొట్టి దాడికి కారణమైనటువంటి ఓ చంద్రబాబు నాయుడు గారు, ఇది తగునా నీకు ఒక్కసారి ఆలోచించుకోమని మనం చేస్తున్నా. అంతేకాదు ఈ ప్రభుత్వాన్ని, పోలీస్ డిపార్ట్మెంట్ ని కూడా నేను డిమాండ్ చేస్తున్నా, రౌడీ షీట్ చంద్రబాబు నాయుడు మీద తక్షణమే ఓపెన్ చేయండి. లేకపోతే ఈ రాష్ట్రంలో జరిగేటటువంటి విధ్వంసకాలన్నిటికీ కూడా చంద్రబాబు నాయుడు రెచ్చగొట్టి పత్రికాఫీసుల మీద ఇంకా అనేక వ్యవస్థల మీద దాడి చేయించేటటువంటి ప్రమాదం ఉన్నది. ఒక ఫ్రస్ట్రేషన్ లో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి, ఒక ఫ్రస్ట్రేషన్ లో ఉన్నటువంటి మాజీ మంత్రి ఇవాళ 2 సార్లు అధికారం వస్తుందనుకుంటే 2 సార్లు అధికారం రాకోకుండా పోయింది. 3వ కూడా వచ్చేటటువంటి అవకాశం లేక ఫ్రస్ట్రేషన్ లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చివరికి ఇలాంటి దిగజారుడు కార్యక్రమాలకు కూడా దిగజారిపోతున్నటువంటి ఈ దశలో తక్షణమే ఆయన మీద రౌడీ షీట్ ఓపెన్ చేసి యాక్షన్ తీసుకోకపోయినట్లయితే ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి ఇలాంటి కార్యక్రమాలకు తెలుగుదేశం కార్యకర్తలు అలాగే తెలుగుదేశం నాయకులు కూడా పాల్పడేటటువంటి అవకాశం ఉన్నది, ప్రమాదం ఉన్నది. కాబట్టి ప్రభుత్వము, పోలీసు వ్యవస్థ తక్షణమే జోక్యం చేసుకొని ఆయన మీద రౌడీ షీటు ఓపెన్ చేయవలసిందిగా మీడియా ద్వారా ప్రభుత్వాన్ని, పోలీసు వ్యవస్థని కూడా డిమాండ్ చేస్తున్నాను. ఇది చాలా దారుణమైనటువంటి సంఘటన. చంద్రబాబు నాయుడు గారు మీరు ఆలోచించుకోవాల్సిందిగా నేను కోరుతూ ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక్కసారి చూసినట్లయితే అంతకు ముందు, నిన్నటికి ముందు 4 రోజుల నుంచి పత్రికలు మీరు ఒక్కసారి పరిశీలన చేయండి. సాక్షి మీద నిప్పులు జరిగాడు, సాక్షి అభూత కల్పనలు రాస్తుందన్నాడు, సాక్షి విషకన్య అన్నాడు, సాక్షి అడ్డగోలు రాతలు రాస్తుందన్నాడు. అడ్డగోలు రాతలా సాక్షి రాసేది? ఖచ్చితంగా తెలుగుదేశంలో జరుగుతున్నటువంటి ముఠా తగాదాలను కళ్ళ కట్టినట్టుగా రాసింది ఆ తెలుగుదేశం కార్యకర్తలందరికీ కూడా తెలుసు. గుంటూరు జిల్లాలో కోడెల శివప్రసాద్కి మరొక వర్గానికి జరుగుతున్నటువంటి ఆధిపత్య పాడు చంద్రబాబు నాయుడు సమక్షంలోనే వారు చేసుకున్నటువంటి సంఘటనలు రాస్తే అవన్నీ కూడా అబద్ధాలట, విషకన్యట. అంటే చంద్రబాబు నాయుడికి దరివేసే పత్రికలు తప్ప చంద్రబాబు నాయుడు గారిని సహేతుకంగా విమర్శించేటటువంటి పత్రికలు గాని, మీడియా సెక్షన్ గాని ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో బతకడానికి వీల్లేదని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారేమో నాకు అర్థం కావడం వల్ల. చంద్రబాబు నాయుడు గారు ఆయన అక్కడే ఉన్నాడు ఈ రాళ్లు వేసినప్పుడు, ఆయన ఊరేగింపులోంచే రాళ్లు వచ్చాయి, ఆయన ఊళ్ళోనే ఉన్నాడు, ఆ ఊరేగింపులోనే ఉన్నాడు, ఎక్కడో రెస్ట్ తీసుకోవడం లేదు. అటు వెళుతుండగానే చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే సాక్షి పత్రిక మీద దాడులు జరిగాయంటే చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం లేదు, సర్దుకోమంటారా? ఆ గుంపులో ఆయన లేదా? ఆయన రెచ్చగొట్టడం వల్ల ఈ దాడులు జరగలేదా చెప్పనండి? ఆయన సాక్షాత్తు ఆ 4/18 రోడ్డులో వెళుతుండగానే గుంటూరులో బ్రాడీపేటలో
ఆయన ఉన్న సమక్షంలోనే ఈ దాడులు జరిగాయనేది 100% వాస్తవం, అందరికీ తెలిసినటువంటి విషయం. కాబట్టి తక్షణమే చంద్రబాబు నాయుడు గారి మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం. షర్మిల మోకాలి ఆపరేషన్ విషయంలో కామెంట్స్ వచ్చినప్పుడు వాటిని ఖండించడమో లేకపోతే వాటిని డిఫెండ్ చేసుకోవడమో చేయకుండా సీనియర్ నేతలు సైతం నా కాళ్ళు పట్టుకోమని క్షమాపణ చెప్తారా అని కామెంట్ చేయడం కరెక్ట్ కాదని మేము కాదు, మేము అవునని కరెక్ట్ అని అనుకుంటున్నాం. నిజంగా చెప్పాలంటే అంటే షర్మిల కాళ్ళు పట్టుకోమంటే కరెక్ట్ కాదు, నేను అలా కాదు. ఆమె చేసిన వ్యాఖ్యలు 100% కరెక్ట్ అంటున్నా. దానిలో షర్మిల కాళ్ళు అనే భాగాన్ని మీరు తీయవద్దు. ఇది నిజం కాదు, దీనిలో ఆపరేషన్ జరగలేదు అని చెబితే నేను వాళ్ళ కాళ్ళు పట్టుకుంటాను అని చెప్పింది. కాకపోతే మీరు రివర్స్లో పట్టుకుంటారా అని అడిగిన మాట వాస్తవం. నేను చెప్తా ఉన్నా, నిజంగా షర్మిల కాలుకి శస్త్రచికిత్స జరగలేదు అని ప్రచారం చేసిన వాళ్ళందరూ కూడా వారి మెదడుకు శస్త్రచికిత్స చేసుకోవటం మంచిది. వారి మెదడుకు గాయమైనట్టుగా ఉన్నది.